ట్రిప్లో ఫస్ట్ డే అయితే ఫుల్ హ్యాపీగా అయిపోయింది. ఇది సెకండ్ డే. వాటర్ ఫాల్కి ట్రెక్కింగ్ చేస్తూ స్టార్ట్ అయ్యాము. అది ఆఫ్టర్నూన్ మంచి ఎండలో స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇందులో మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ దాని క్లోజింగ్ టైమ్స్ తెలుసుకోకపోవడం. సో క్లోజింగ్ టైం తెలుసుకోకుండా పోతా ఉన్నామన్నమాట. అట్లే ఎవరికి ఆ థాట్ రాలేదు అసలు క్లోజింగ్ టైం ఎంత ఉంటుంది, ఎప్పుడు వెహికల్స్ ఉంటాయిలే అక్కడ అనుకున్నాం. సో అలా వెళ్ళాం. మేము వెళ్ళేసరికి 6:30 అయిపోయింది అక్కడికి మేము రీచ్ అయ్యేసరికి. సో 6:30కి ఏమున్నా అక్కడ 6 క్లోజింగ్ టైము. సో ఇంకా వెళ్ళడానికి అట్లీస్ట్ చూద్దాం అనుకొని ఇంకా వాటర్ ఫాల్ చూసుకొని అక్కడ ఒక 2 పిక్చర్స్ క్లిక్ చేసుకొని రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ రావడానికి వెహికల్స్ కూడా లేవు. ఇక వెహికల్స్ లేవు కదా అని వెళ్ళిన దారిలోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడ ఒక ట్రైన్ ఉంటే ట్రైన్ ఎక్కేసి రిటర్న్ వచ్చేసాం అనమాట. సో మాలాగా మీరు అసలు చేయొద్దండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్లోజింగ్ టైం ఎప్పుడు, వెహికల్స్ అవైలబుల్ ఉంటాయా ఉండవా అని చూసుకొని వెళ్ళండి. మేము వెళ్ళింది దూద్సాగర్ ఫాల్స్ అనమాట. సో అక్కడికి మీరు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలంటే మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇదే ఒక గ్రేట్ సజెషన్ అనమాట ఫ్రమ్ మీ. బట్ ఎనీవేస్ అది ఎలా జరిగినా దీన్ని ఎవరిని బ్లేమ్ చేయలేం, బికాస్ మాకెవరికి ఆ థాట్ రాలేదు. సో ఎవరిని బ్లేమ్ చేయలేం. బట్ వీ ఎంజాయ్డ్ దిస్. మాకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. ఇప్పుడు చిల్గా చెప్తున్నా కానీ అప్పుడు ఫుల్ ఫ్రస్ట్రేటెడ్, ఫుల్ భయం వేసింది. బట్ అప్పుడు అట్లా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మేము దాన్ని గుర్తు తెచ్చుకుంటే నవ్వుకుంటాం అనమాట. సో అంటే అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితేనే అది ఫుల్ మెమరబుల్గా ఉంటుంది. ఇదిగానే లేకుంటే మా ట్రిప్లో ఇంకా బెస్ట్ మెమరబుల్ అనేది ఏది ఉండేది కాదు. సో ఇలాంటిది ఒకటి జరగాలి, అప్పుడే మనకు బాగుంటుంది అనమాట. సో ఎనీవేస్ వీ ఎంజాయ్డ్ ద ప్లేస్ అండ్ చుట్టూ నేచర్ చాలా బాగుండింది. అండ్ దూద్సాగర్ వాటర్ ఫాల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇది ఇంకా ట్రైన్లో నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. అక్కడ పైన ట్రాక్ ఉంది కదా, సో అక్కడ ట్రైన్లో నుంచి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.